హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేశాను. కేక్ వచ్చి హార్ట్ షేప్‌లో, అలాగే ఇది యానివర్సరీ కేక్. ఈ కేక్ విప్ చేసి డెకరేట్ చేసి చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం కేక్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. వెళ్ళి డెకరేట్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కేక్ పైన ఉన్న లేయర్‌ని కట్ చేసుకుంటున్నాను. ఓవెన్‌లో చేస్తున్నాం కాబట్టి పై లేయర్ తీసేస్తే బావుంటుంది. పైన కొంచెం సన్నగా లేయర్‌ని అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత కేక్‌ని నేను ముందు వీడియోస్‌లో వితౌట్ నైఫ్ కూడా కట్ చేసి చూపించాను. నేనిప్పుడు ఇది ఆర్డర్ కేక్ మూలాన నేను తొందరగా స్పీడ్‌గా చేయాలని నేను నైఫ్‌తోనే కట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి నేను పైన లేయర్ అంతా కట్ చేసుకున్నాను. తర్వాత 3 లేయర్స్‌గా కట్ చేసుకుంటున్నాను. నా ముందు వీడియోస్‌లో చాక్లెట్ కేకు, తర్వాత స్పాంజ్ కేకు ఇవన్నీ కూడా నేను చేసి చూపించాను. ఈ కేకు చాక్లెట్ స్పాంజ్ వచ్చి ఎవరికన్నా డౌట్స్ ఉంటే నా ముందు వీడియోస్ అయితే చూడండి. ఫాలో అవ్వండి. చాక్లెట్ కేక్ ఒకటి, రెడ్ వెల్వెట్ కేక్ ఒకటి ఎప్పుడు కూడా క్రమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. స్పాంజ్ మామూలు వెనిలా స్పాంజ్, నార్మల్ కేక్ స్పాంజెస్ అయితే అంత క్రమ్స్ రావు. చూసారా కట్ చేస్తుంటే క్రమ్స్ ఎలా వస్తున్నాయో? క్రమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. అందుకే ముందు మనము క్రమ్ కోట్ ఇచ్చుకోవాలి. క్రమ్ కోట్ ఇచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఆ క్రమ్స్ అనేవి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మనకి బయటికి రావు. అప్పుడు మళ్ళీ సెకండ్ కోట్ వేసుకుంటే కేక్ ఐసింగ్ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. తర్వాతొచ్చి నేను చాక్లెట్ కేక్ వచ్చి మనము చెర్రీస్ ఎక్కువ వాడతాము. నేను చెర్రీ సిరప్ చేసుకున్నాను. దాంతో పాటు నాకు కింద బేస్ వచ్చి సరిపోలేదు. డెకరేషన్‌కి అది సరిపోదని మళ్ళీ నేను స్క్వేర్ షేప్‌లో ఉన్నది తీసుకున్నాననమాట. నేను చెర్రీస్ కొంచెం స్మాష్ చేసుకొని షుగర్ వాటర్‌లో మెల్ట్ చేసుకున్నాననమాట. దాంతో పాటు కొంచెం లైట్‌గా రోజ్ వాటర్ కూడా ఏసుకున్నాను. రోజు సిరప్ వేసుకున్నాననమాట. ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే కస్టమర్ అడిగినట్టు చేయాలి కాబట్టి నేను తీసుకున్నాను. తర్వాత కంపల్సరీ అని ఏం లేదు. కాపోతే బ్లాక్ ఫారెస్ట్ గానీ, లేదంటే చాక్లెట్ కేక్ గానీ చెర్రీస్ వేసుకుంటే బావుంటుందని నేను వేశాననమాట. లేదంటే ఉత్తి షుగర్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను విప్ చేసుకుంటున్నాను. అలాగే సెకండ్ లేయర్ కూడా విప్ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ వాటర్ యాడ్ చేసుకొని, తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి స్ట్రాబెర్రీ క్రష్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. అలాగే అన్ని లేయర్స్ కూడా
పెట్టుకోవాలి. లేదు స్ట్రాబెర్రీస్ క్రష్ లేదు, లేదంటే లేకపోతే గనక చెర్రీస్ కూడా వేసుకోవచ్చు ముక్కల కింద చేసుకొని. లేదు అంటే ఆహ్, హ్మ్, చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా మన ఆప్షనల్. ఇది యానివర్సరీ కేక్ అనమాట. వెడ్డింగ్ యానివర్సరీ కేక్. తర్వాత వచ్చి విప్పింగ్ క్రీము అలా 3 లేయర్స్ కూడా అలాగే వేసుకోవాలి. థర్డ్ లేయర్‌కొచ్చి ఓన్లీ షుగర్ వాటర్ వేసుకొని తర్వాత విప్ చేసుకోవాలి. మనం ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను. 3 కొంతమంది 2 కూడా తీసుకుంటారు. తర్వాత విప్ చేసుకొని చాలామంది కేక్ చేసేటప్పుడు ఐసింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం భయపడుతున్నారు. అవసరం లేదు. అది చేస్తూ ఉంటే వస్తది. 1, 2 చేసేస్తే అప్పుడే వచ్చేస్తదని రావట్లేదని భయపడుతున్నారు. భయపడొద్దు, చేస్తుంటేనే వస్తాయి ఏదైనా. ట్రై చేయాలి. ట్రై చేయంది ఏది రాదు మనకి. ఫస్ట్, సెకండ్ టైమ్‌కే కొంతమందికి భయమేసి అమ్మో! నాకు రావట్లేదని భయపడతారు. చేయాలి. ట్రై చేస్తేనే వస్తది ఏదైనా. తర్వాత నేను థర్డ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నాను. వన్ కేజీ కేకొచ్చి ఒక 200 నుంచి 300 ఎంఎల్ షుగర్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చి నేను మళ్ళీ విప్పింగ్ క్రీమ్‌తో క్రమ్ కోట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే థర్డ్ లేయర్ కదా! థర్డ్ లేయర్‌లో ఫస్ట్ మొత్తం అంతా కేక్ అంతటికి క్రమ్ కోట్ చేసుకుంటున్నాను. క్రమ్ కోట్ అంటే ఫస్ట్ వచ్చి ఆ క్రమ్స్ అనేవి బయటికి రానివ్వకుండా ఫస్ట్ కోట్ చేసుకోవాలి. అది ఎలాగోనో క్రమ్ కోట్‌లో వచ్చేస్తాయి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల సెకండ్ కోట్ వేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అది ఇంకా విప్ క్రీము కొంచెం టైట్ అయ్యి దానివల్ల క్రమ్స్ అనేవి ఇంక బయటికి రావన్నమాట. నేను అది ఫస్ట్ కోట్ వేసుకున్నాను కదా! క్రమ్ కోట్. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను అది. కొంచెం చేసుకొని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు అసలు క్రమ్స్ అనేవి బయటికి రావు. తర్వాత వచ్చి నేను మీకు ముందు వీడియోలో గనాష్‌ని ఎలా చేయాలో మీకు చూపించాను. గనాష్ వచ్చి 1:2 రేషియోలో, అంటే 1 వచ్చి విప్పింగ్ క్రీము లేదా అమూల్ అయినా పర్వాలేదు. అది తీసుకొని 1 రేషియో వచ్చి 2 రేషియో ఆఫ్ చాక్లెట్ తీసుకోవాలి. నేను బ్లాక్ కాంపౌండ్ తీసుకున్నాను. నేను 100 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ తీసుకుంటే 50 గ్రామ్స్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాననమాట. 1 కేజీకి నేను గనాష్ అలా రెడీ చేసుకున్నాను. వీడియో లెంతీగా అయిపోతుందని నేను గనాష్ అయితే చేసి చూపించలేదు. నా ముందు వీడియోస్ అయితే చూ ఫాలో అవ్వండి. మీకు గనాష్‌ని ఎలా చేయాలో
చేసి పెట్టాను నేను వీడియోసు. అలాగే తర్వాత వీడియోస్‌లో కూడా నేను చేసి చూపిస్తాను. కప్పుల్లో అయితే హాఫ్ కప్ ఆఫ్ చాక్లెట్ తీసుకుంటే 1/4 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. చాక్లెట్ అండ్ గనాష్ వచ్చి డబుల్ బాయిలర్ మెథడ్‌లో కూడా చేయొచ్చు. లేదంటే ఓవెన్‌లో హీట్ చేసుకోవచ్చు. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుంటే అప్పుడు మనం మెల్ట్ చేసుకుంటే ఆ 2 మిక్స్ అయ్యి మెల్ట్ అవుతదనమాట. ఏదైనా కరెక్ట్ ప్రాసెస్ ఉండాలి. గనాష్ కూడా కరెక్ట్‌గా 1:2 రేషియోలో తీసుకుంటే గనాష్ కరెక్ట్‌గా వస్తది. తర్వాత నేను ఐసింగ్ చేసుకున్న తర్వాత మీకు నేను గనాష్ వేస్తాను. విప్పింగ్ క్రీమ్ కూడా నేను ముందు వీడియోస్‌లో ఎలా చేయాలో చూపించాను. ఒక వీడియో అయితే చేశాను విప్పింగ్ క్రీము. నేను 1 కేజీకొచ్చి 250 గ్రామ్స్ 250 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేసుకున్నాను. 8-10 మినిట్స్ వరకు విప్ చేసుకొని పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత నేను కేక్ పైన విప్ చేసుకుంటున్నాను. మనం అనుకున్న ఎలాగైనా చేసుకోవచ్చు డిజైన్ వచ్చి. తర్వాత నేను గనాష్ నీకు ముందు చెప్పాను కదా! 100 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ ప్లస్ విప్పింగ్ క్రీమ్ అని. అలా చేసి నేను పైన స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్డింగ్ చేసేటప్పుడు కూడా మనం స్మూత్‌గా చేయాలి గానీ, విప్పింగ్ క్రీమ్ చేసినట్టు చాక్లెట్ గనాష్‌ని ఒత్తి చేయకూడదనమాట. ఒత్తి చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ బయటకొచ్చేస్తది. చాలా స్మూత్‌గా చేసుకోవాలి. వీడియోలో అబ్జర్వ్ చేయండి. నేను వీడియోలో ఎలా ఎలా చేస్తున్నానో. నేను స్మూతింగ్ చేసేటప్పుడు చాలా లైట్‌గా పెడతాను గనాష్ పైన. మనం గట్టిగా అద్ది పెట్టామంటే విప్పింగ్ క్రీమ్ బయటకొచ్చేస్తదనమాట. అబ్జర్వ్ చేయండి. నేను చేసేటప్పుడు చాలా స్మూత్‌గా పెడతాను. స్పాచ్ చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే విప్పింగ్ క్రీమ్ బయటకొచ్చేసి అది చాలా చిరాకుగా కనిపిస్తదనమాట. స్పాయిల్ అయిపోతది చేయడానికి. తర్వాత చుట్టూ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. అది కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గట్టిగా అదమకూడదు. అదిమితే విప్పింగ్ క్రీమ్ బయటకొచ్చేస్తది. తర్వాత నేను ఒక 15 మినిట్స్ క్లీన్ చేసుకొని చుట్టూరు 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. తర్వాత రోజెస్ వేస్తున్నాను. రోజెస్ వేసి చూపిస్తాను మీకు.
ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కిందొచ్చి డెకరేట్ చేసుకుంటున్నాను. బేస్ పైన డెకరేట్ చేస్తున్నాను. చుట్టూతా కేక్ చుట్టూతా డిజైన్ వేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు మీ దగ్గర నుంచి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను ఈ వీడియోలో కేక్ ఎలా చేశాను అనేది నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఇంత ఎక్కువ లెంగ్త్ అవుతుందని నేను విప్పింగ్ క్రీమ్ చేయడం అని అవన్నీ చూపించాను. చాలా ప్రాసెస్ అవుతుంది. తర్వాత నేను 11 రోజెస్ తీసుకున్నాను. నాజిల్ తీసుకున్నాను. నాజిల్ తీసుకుని మీకు రోజెస్ చేయడం చూపిస్తున్నాను. పింక్ షేడ్ వచ్చేలా తీసుకున్నాను. వైట్ విప్పింగ్ క్రీమ్లోనే పింక్ షేడ్ వచ్చేలా తీసుకున్నాను. రోజెస్ అయితే చేసి చూపిస్తున్నాను. సిజర్ తీసుకుని మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ముందు విప్పింగ్ క్రీమ్తో పెట్టుకుని దానిపైన మనం రోజెస్ వేసుకోవాలి. మనం డిజైన్ ఏమనుకుంటున్నామో కేక్ పైన అనేది ఆలోచించుకుని, లేదా కస్టమర్ చెప్పిన డిజైన్ ఎలా చెప్తే అలా చేయొచ్చు. లేదంటే మన ఇంట్లో చేసుకునేది అయితే మన ఇష్టం. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు అది చేసుకుంటున్నాను. మీకు మళ్ళీ వీడియో రోజెస్ ఎలా చేయాలనేది కూడా మీకు ఇందులోనే కూడా చూపిస్తున్నాను. ముందు వీడియోలో కంటే ఈ రోజెస్ బాగా వచ్చాయి. సిజర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్పూన్తో కూడా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే సిజర్తో అయితే బిగినర్స్కైనా ఎవరైనా పెట్టేయచ్చు. ఫోర్క్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ బిగినర్స్ వచ్చి సిజర్తో అయితేనే బాగుంటుంది. నేను ఈసారి ఫోర్క్తో కూడా చేసి చూపిస్తాను. లెంత్ అయినా పర్లేదు, రోజెస్ అయితే మీకు చూపిందామని చేసి చూపిస్తున్నాను. లేదంటే గణేష్ కూడా బయట దొరుకుతుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. టైం లేనప్పుడు బయట సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కూడా దొరుకుతుంది.
చాక్లెట్ సిరప్స్ అలా దొరుకుతాయన్నమాట. అవి కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. లేదా మన ఇంట్లోనే గనాష్ కూడా చేసుకోవచ్చు. చాక్లెట్ గనాష్ వచ్చి కూడా చేసుకోవచ్చు. లేదా వైట్ గనాష్ కూడా చేసుకోవచ్చు. వైట్ కాంపౌండ్‌తో. ఇదే ప్లేస్‌లో వైట్ కాంపౌండ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. వైట్ కాంపౌండ్ గనాష్‌ని తయారు చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత నేను 3 ఫ్లవర్స్ పైన పెట్టుకుని పక్కన కూడా ఇంకో 2 ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. రోజెస్ చేసేటప్పుడు విప్పింగ్ క్రీమ్ అప్పటికప్పుడు మళ్ళీ చేసుకోవడం వల్ల రోజెస్ అయితే బాగా వస్తాయన్నమాట. విప్ చేసేటప్పుడు కూడా రోజెస్ బాగా రావడానికి కొంచెం స్మూతీగా కాకుండా రోజెస్ వస్తున్నాయా లేదా అని చూసుకుని ముందు విప్ చేసుకున్నప్పుడు మనకు డౌట్‌గా ఉందంటే ఇంకొక 1 మినిట్ ఎక్కువ విప్ చేయడం వల్ల మనకు రోజెస్ బాగా వస్తాయి. మామూలు కేక్ పైన విప్ చేసే విప్పింగ్ క్రీమ్ కంటే రోజెస్‌కి ఒక 1 మినిట్ ఎక్స్‌ట్రాగా విప్ చేసుకోవాలి. తర్వాత నేను గ్రీన్ కలర్ యూజ్ చేసి విప్పింగ్ క్రీమ్‌లో మిక్స్ చేసి నేను లీవ్స్ కూడా చేస్తున్నాను. ఫినిషింగ్ ఎలాగుందనేది కూడా కామెంట్ పెట్టండి. దీనిపైన ఇవే అని కాదు, రోజెస్ అని, స్ప్రింకిల్స్ అని ఇంకా రెడీమేడ్‌గా కూడా దొరుకుతాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టొచ్చు. లేదా విప్పింగ్ క్రీమ్‌తో కూడా చేసుకొని పెట్టుకోవచ్చనమాట. మన ఐడియాని బట్టి, మన థాట్‌ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు. నేను రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టి కేక్ చేసి చూపిస్తాను. ఫాండెంట్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ముందు వీడియోస్‌లో నేను రోజెస్‌ని ఫాండెంట్‌తోని తర్వాత రియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా కేక్ పైన చేసి చూపిస్తాను డెకరేషను. తర్వాత నేమ్ కూడా రాసుకుందాం. నేమ్ కేక్ పైన హ్యాపీ యానివర్సరీ అని. నేను నేమ్ వచ్చి న్యూట్రల్ జెల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వైట్ జెల్ కూడా దొరుకుతుంది. అది కూడా న్యూట్రల్ జెల్ లాగానే ఫస్ట్ 2 మినిట్స్ మిక్స్ చేయాలి. నేను న్యూట్రల్ జెల్ ముందు వీడియోలో కూడా చూపించాను ఎలా చేసుకోవాలనేది. అలాగే చేసుకుని నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకుని రాసుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ అని. తర్వాత స్ప్రింకిల్స్ కూడా యూజ్ చేసుకుని చేయొచ్చు, లేదంటే అలాగనే ఉంచేయచ్చు. అలాగే చిన్న చిన్నగా హార్ట్ షేప్లో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు.
అంతేనండి. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనం కేక్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ వచ్చి ఎలాగుందో అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చితే బావుంటే నైస్ అని, లేదంటే బాగోపోతే బాలేదని కూడా చెప్పండి, పర్వాలేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ ఇచ్చినోళ్ళు అవుతారు. నేను మరిన్ని కేక్స్ కూడా చేయడానికి ఎంకరేజ్‌మెంట్‌గా ఫీల్ అవుతాను నేను. మరి కొంచెం డార్క్‌గా ఉందని నేను అక్కడక్కడ కూడా వైట్ జెల్‌తో అలా చిన్న చిన్నగా డాట్స్‌గా పెట్టుకున్నాను. హోమ్ బేకర్స్‌కొచ్చి వీడియోలో చూపిస్తున్నంత కేక్ చేయడం అనేది డెకరేషన్ బానే ఉంటది గానీ, ఆ విప్పింగ్ క్రీమ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. అయితే వీడియోనొచ్చి లెంతీగా చేయకూడదని అవన్నీ చూపించము. అవన్నీ చూపిస్తే చాలా లెంతీ వస్తది. చాలా టైం పట్టేస్తది. అవన్నీ చేసుకొని, రెడీ చేసుకొని మేము కేక్ చేస్తాము. తర్వాత నేను స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. ఓవరాల్‌గా ఎలాగొచ్చిందో మీరు కేక్ చెప్పండి. అంతేనండి. కేక్ డెకరేషన్ అయిపోయింది. ఫినిషింగ్‌లో నేను స్ప్రింకిల్స్ వేసుకొని ఫినిష్ చేశాను కేక్‌ని. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్. అయిపోయిందండి కేకు. థ్యాంక్ యూ.